హాయ్ అండి, వెల్కమ్ టు మహేష్ స్టైల్స్ ఇన్ తెలుగు. ఇవాళ మనం గొల్లప్రోలు వర్క్ అయితే వచ్చామండి. మీరు ముందు బ్లాగ్లో మేము ఒక వీడియో చేసాం కదండి, ఒక బెడ్రూము కిచెను ప్లాట్ఫారం సేమ్ అలాగైతే ఒక ఇల్లు అయితే మనకి అయితే వచ్చిందండి, ఒక హౌస్ చేయమని. చూడొచ్చు కూడా ఇవి వచ్చేసి అన్నదమ్ములు వాటాయండి. ఒకరైతే చేయించుకున్నారు, ఇంకొకరైతే ఇంకా చేయించుకోలేదు. చేయించుకుంటారు తర్వాత మనం అయితే టైల్స్ వేయడానికి వచ్చాం. చూడండి, ఒక కిచెను ప్లాట్ఫారం ఇలాగ ఇంకా సామాన్లు కూడా ఉన్నాయి, తీసామని చెప్పాను. చూడొచ్చు కిచెన్ ప్లాట్ఫారం కింద ఫ్లోర్ కూడా వేయాలి. సేమ్ ముందు వీడియో మీరు చూస్తూ ఉంటారు, ఆ వీడియోలో అయితే ఎలా ఉందో అలా ఉంది. సేమ్ రూమ్ కూడా అదే సైజు కూడా. ఇంకొచ్చేసి మా వాడైతే మాల్ అయితే కలిపేస్తున్నారు. కొత్తగా ఆయన ఇచ్చారని చెప్పాను కానీ సీన్ గారు, ఆయన అయితే వస్తారండి మనతో రెగ్యులర్గాని. నేనైతే టైల్స్ 2.5 లేవండి సైజు. ఇది గ్రూ అయితే పెడతాం దీనికి కూడా 2.5 సైజు. చూడొచ్చు, ఇవైతే లాక్డౌన్ టైంలో కొన్న టైల్స్ అంటే ఒక 5 ఇయర్స్ అవుద్ది, 4.5 ఇయర్స్ అవు. ఇప్పటి నుంచి చాలా పక్కన పెట్టేశారు. ఇవాళ అయితే వీళ్ళకి విముక్తి వచ్చింది. చూడొచ్చు. ఇంకా బాత్రూమ్ కూడా అయితే 5 అడుగులు హైట్ వేయమన్నారండి. కొలత అయితే కోసం మన టైల్స్ ఏమి మిగిలితే వేద్దామని చూస్తున్నాం. ఒకవేళ మిగిలిపోతే షాప్కి వెళ్ళి తెస్తారు. 12-18 సైజు. ఇంకా మాల్ అయితే కడిపేశారు గురుగారు. చూడొచ్చు, సీలింగ్ అయితే చాలా డిజైన్ అయితే నీట్గా వచ్చింది. సీలింగ్ చూడొచ్చు మీరు. ఇంకా పెయింట్లు అయితే ప్రైమర్ కూడా వేయలేదండి, ఇందులో పేపర్ కొట్టి అయితే వదిలేశారు. చూడొచ్చు, కిచెన్లో అటక పైన అయితే కబోర్డ్ వచ్చింది. కొంచెం మాల్ అయితే తక్కువ వచ్చిందండి. మాల్ అయితే కలిపేశారు. కూర అయితే కొంచెం చూసారు కదండి, కొంచెం మాల్ అయితే తక్కువ వచ్చింది. ఆ మాల్ అయితే మిక్స్ చేస్తున్నారు ఈయన సీన్ గారు. కూర అయితే ఇలా సగం అయితే లాగేసాం. కొంతమంది అయితే కూడా చదువుకుని వేస్తారండి టైల్స్ కొన్ని ఏరియాలోని. మేమైతే ఇలాగైతే 4 పక్కల పాయలు వేసుకుని ఫ్లోర్ అయితే లాగుంటే ఇలాగ లాక్కుని అయితే గుద్దుతామండి టైల్స్. చూడండి, ప్లెయిన్ అంతా గుద్దేసాం. ఇంకైతే ముక్కలు అయితే ఉన్నాయి. చూడొచ్చు, ముక్కలు వేయాలి సైడు. చూడండి, ఇంకా కిచెన్లోకి అయితే వచ్చాం. చూడండి, గది అయితే అయిపోయిందండి. కిచెన్ ప్లాట్ఫారం అయితే వేస్తున్నాం. మాల్ వేసుకుని లెవెల్ అయితే చేసుకున్నాం. చూడొచ్చు, కిచెన్ బెడ్రూమ్ అయితే క్లీన్ అయితే చేస్తారండి. శుభ్రం నీట్గా అయితే కడిగేశారు. దీనికి 2 mm గ్రూ పెట్టామండి. చూడొచ్చు మీరు గ్రూ. చాలామంది ఇక్కడ కిచెన్ ప్లాట్ఫారం సింక్ అయితే మా తెప్పించండి. 6-18 సింక్ ఇది సైజు. ఫిక్సింగ్ కూడా అయిపోయిందండి. చూడొచ్చు, ఫిక్సింగ్ అయితే చాలా నీట్గా అయితే వచ్చింది. మనం అయితే సేమ్ రౌండ్ షేప్ అయితే వస్తామండి, గ్రానైట్ లుక్ అయితే వస్తుంది. అలా రౌండ్కి వస్తుంటే మనం టైల్స్ విడివిడిగా ముక్కలు అయితే అంత నీట్గా అయితే రాదండి. ఇంకా ప్లాట్ఫామ్ అయితే అయిపోయింది. ఆఫ్టర్నూన్ కిచెన్లో అయితే మాల్ అయితే మిక్స్ చేసి ఇంకా కిచెన్ ఫ్లోర్ లాగడానికి అయితే రెడీ అయిపోయింది. చూడొచ్చు, ఇంకా కూర అయితే లాగలేదు, కూర లాగాలి. కూర కూడా లాగేస్తామండి. ఇంకా గదిలో బరువులు పెట్టాను. చూడొచ్చు మీరు, బాక్సులు బెండ్ ఉన్న కాడ అయితే అందుతాయండి. ఇంకా మళ్ళీ కదిపంగా అని చెప్పేసి ఒక బకెట్ వాటర్ అయితే కొట్టించేస్తాను. దానివల్ల ఎక్కడికన్నా ఆరిపోయింది బాగా అయితే సెట్ అవుతుందండి. ఇంకాని ఒక బకెట్ నీళ్ళు వేయడం వల్ల అలాగా. కూర అయితే అయిపోయిందని లాగేసాను. ఇంకా టైల్స్ ఫిక్సింగ్ కూడా ఉండిపోయింది ఆ షెల్ఫ్లోనే. టైల్స్ ఫిక్సింగ్ కూడా అయితే జరిగింది. చూడండి, ఇంకా ముక్క అయితే ఉంది. యాక్చువల్ అయితే పెంచాం. లైటింగ్ లేపడం వల్ల మీకైతే సరిగ్గా అయితే ఆనట్లేదు అనుకుంటున్నాను. కూర అయితే అయిపోయింది, ఫిక్సింగ్ కూడా అన్నీ అయిపోయింది. క్లీనింగ్ ఒకటి ఉంది. అందులో బరువు పెట్టి చూడొచ్చు మీరు. క్లీనింగ్ ఒకటి ఉండిపోయింది. ఈ 2.5లో ఛానల్ ఇంజిన్ చేసి చాలా నీట్గా వచ్చింది. వైట్ అపర్ణ అండి, బ్రాండ్ ఇది, అపర్ణ విటీరియో. ఇంకా కిచెన్ వాల్స్ అయితే ఉండిపోయినాయి. చూడొచ్చు, బెడ్రూమ్లో అయితే బరువులు పెట్టేసాం, కిచెన్లో కూడా అయితే బరువులు పెట్టాం. సో ఇదండి ఇవాళ వీడియో. చూడొచ్చు, బెడ్రూమ్ కిచెన్ అయితే అయిపోయింది. కిచెన్ ప్లాట్ఫారం కూడా వాల్స్ ఉన్నాయండి. రేపు బ్లాగ్లో అయితే మళ్ళీ కలుద్దాం. వీడియోని
లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.